ఇప్పుడు మీరు సినిమా రైటర్‌గా టర్న్ అయింది ఎప్పుడు సార్ అది? ఎప్పటి నుంచి సినిమా రైటర్‌గా టర్న్ అయ్యి చేసింది? సినిమాలకు సంబంధించి పని చేయటం? అంటే గుణశేఖర్ గారు పరిచయంతో నేను సినిమా రైటర్‌గా మారాను. హ్మ్. నేను జ్యోతిచిత్రలో మీకు చెప్పినట్టు 87 నవంబర్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. 93లో విజయవాడ నుంచి నన్ను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేశారు. నన్నే కదా జ్యోతిచిత్ర ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని. హ్మ్. అంటే అప్పుడు మద్రాస్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయింది. సో మేము ఇంకా మీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన నేను వచ్చిన కొత్తలోనే గుణశేఖర్ గారు అమీర్పేట సెంటర్లో కలిశారు ఆయన. హ్మ్. అంతకుముందు నాకు ఆయన విజయవాడ లాటి షూటింగ్ వచ్చినప్పుడు పరిచయం. సో ఆయన నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత సాయంత్రం ఇంటికి రమ్మని ఇంటికి ఇన్వైట్ చేశారు. పంజాగుట్ట దగ్గర ఆయన ఇల్లు. వెళ్తే మాటల మధ్యలో నేను ఇలా ఏదో ఒక విపంచ్ అనే పేరుతో నవల రాసామని చెప్పాను. అంటే ఆయన కూడా కథలు రాసేవాళ్ళట. ఆయన పంపించిన కథల పోటీకి నా కథలు సెలెక్ట్ అయ్యి ఆయన కథలు రిజెక్ట్ అయిన సంఘటనలు 1, 2 ఉన్నాయంట. హుహు. అందులో ఎవడు వీడు అని ఫాలో అయ్యాడంట. ఓహో! నేను మీకు ఇందాక చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయే నవల కాపీ ఆయన దగ్గర ఉంది. ఓహో! ఆయన లైబ్రరీలో తీసుకొచ్చి చూపించారు నాకు. సో మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అని. అప్పటి నుంచి ఆయనతో బాగా సాన్నిహిత్యం పెరిగింది. సరదాగా ఆయనతో పాటు సొగచూడతనమా డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయడం. అంటే అజయ్ శాంతి గారు డైలాగ్ రైటరు, స్క్రిప్ట్ మొత్తం రాసిన గుణశేఖర్ గారు. హ్మ్.